దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మనము అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 9-11 వచనాలు మనం చదువుకుందాం. 8వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం. దయచేసి ఎవరైనా తీసిన వాళ్ళు త్వరగా సీమోనును ఆ, సీమోనును ఒక మనుష్యుడు లోగడ లోగడ ఆ పట్టణములలో గారిడి చేయిచు ఉమ్, తానెవ్వడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు ఉమ్, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. ఉమ్, కొద్దివాడు మొదలుకుని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడెను. వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారిడిలు చేయొచ్చు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. చాలు. అయితే థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గారిడి వాడైన సీమోను ఎవరు అంటే, నేను నిన్నటి దినం కూడా జ్ఞాపకం చేస్తాను. మరి ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మత గురువులు, స్వామీజులు ఎలాగైతే ఉన్నారో, ఆ కాలంలో ఇతను కూడా డబ్బును సంపాదించుకోవడానికి కొన్ని రకాలైన మెజిషియన్స్ ఉంటారు కదా, మాంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి యొక్క విద్యలు నేర్చుకుని అతను కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ కాలంలో ప్రజలు ఎడట కొన్ని అద్భుతమైన కార్యాలు అంటే కనికొట్టు లాంటి కొన్ని వాళ్ళు భ్రమపెట్టి విభ్రాంతిపరిచే కార్యక్రమాలు చేస్తూ అతను డబ్బు సంపాదించుకున్న వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. అలాగే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎలాంటి వారు లోకంలో ఉంటారని యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు ఆయన. మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఎలాగ రాయబడి ఉన్నాయి. ఆ వచనాలు కూడా ఒకసారి చూద్దాం. 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనుపరిచెదురు అని ఉంది. చూసారా, ఏర్పరిచిన వారు సహితము కూడా మోసం చేస్తారు వీళ్ళు. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులు వేటి వైపు మొక్కు చూపుతారంటే, ఏదైతే త్వరగా స్పందిస్తుందో, ఏదైతే త్వరగా తగ్గిపోతుందో, ఏదైతే త్వరగా జరుగుతుందో ప్రజలు ఆ వైపుకు మక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే జాగ్రత్తగా దేవుని పిల్లలుగా మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పే విషయాలు ఏమిటంటే, నీవైనా నేనైనా ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి ఆ విషయం అంటే, మనము దేవుని పిల్లలముగా ఉంటూ ఉన్నాం. మనము దేవుని యొక్క రాజ్యములోనికి చేరవలసిన వారంగా ఉన్నాం. మనము ఏ భూ సంబంధమైన వ్యక్తులము కాము. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. అయితే చాలామంది కూడా ఈ దినాల్లో దేవుని సన్నిధికి వెళుతూ కూడా, మందిరానికి వెళుతూ కూడా, మందిరములో దేవుడు చేసే కార్యాలు చూస్తూ కూడా చాలామంది కూడా ఏటువైపు ప్రభావితం చెందుతున్నారంటే, ఇలాంటి గారిడి లాంటి సీమోను వైపు ప్రజలు ఆకర్షితులై వారు కూడా అక్కడ ఏదో జరుగుతుందంట, ఆయన ఏదో మాయలు చేస్తున్నాడంట, ఆయన ఏదో మంత్రాలు చేస్తున్నాడంట, ఆయన మాట్లాడుతుంటే ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట అని చాలామంది కూడా దేవుని శక్తిని ఆస్వాదించకుండా, దేవుని శక్తి మీద ఆధారపడకుండా, దేవుడు కార్యం చేసే వరకు ప్రజలు ఎదురు చూడకుండా, ఇలాంటి గారిడి లాంటి సీమోనులు ఈనాటి ఉన్న ప్రజలు కూడా వెంబడిస్తున్నాడు అనే విషయం చెప్పడంలో ఏ విషయంలో కూడా నేను సందేహపడతలేదు. ఎందుకనంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అలా చూస్తున్నాయి కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి. సాతానుకి కూడా శక్తి ఉంది, కానీ దేవునికంత శక్తి లేదు అనే విషయాన్ని ప్రజలుగా మనం తెలుసుకోవాలి. దేవుని బిడలుగా మనం తెలుసుకోవాలి. వాడికి కొద్దిపాటి శక్తి మాత్రమే ఉంది, వాడికి కొద్దిపాటి అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి ఆ అవకాశము వాడు వినియోగించుకుంటున్నాడు. అందుకే వాడి సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే,
దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేని పంపిస్తాడు. ఫరో దగ్గరికి మోషేని పంపించిన తర్వాత ఫరోతో దేవుడు మాట్లాడమని మోషేని పంపించిన తర్వాత ఫరో యొక్క సంస్థానికి వెళ్ళిన తర్వాత మోషే అతనితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ ముందుగానే మోషే అడుగుతాడు, అయ్యా వారు నమ్మరు కదా అంటే, నీ చేతిలో ఏమున్నదంటే నా చేతిలో కర్ర ఉన్నది, కింద పడేది పాము అవుతుంది, మళ్ళీ దానికి దాని తోక పట్టుకు అది కర్ర అవుతుంది అని చెప్పగానే ఆ విధంగా మోషే చేస్తాడు. అంటే ప్రజలను దేవుని శక్తి నమ్మడానికి ప్రజలు నిజమైన దేవుని విశ్వసించడానికి దేవుడు ఆ సందర్భంలో కార్యాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. అతను ఫరో దగ్గరికి వెళ్తాడు, నిలబడతాడు. నిలబడిన తర్వాత అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డలారా, ఫరో దగ్గర కూడా కొంతమంది మంత్రాలు లేదా ఇలా మంత్రశక్తులు కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఆ కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. వాళ్ళు కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందామా? నిర్గమాకాండం 7వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఇలా రాయబడి ఉంది. 10వ వచనం నుంచి చదువుదాం. పోనీ 7వ అధ్యాయము నిర్గమాకాండం 10వ వచనం నుండి చదువుదామా? తీసారండి ఎవరైనా? నిర్గమాకాండం 7:22 సారీ 7:10 అండి. 7:10. 7:10. కాబట్టి మోషే అహరోనులను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విధ్వంసములను మంత్రాజ్ఞులను పిలిపించెను. ఐగుప్త శుంకనగాండ్రకు కూడా తమ మంత్రముల చేతే అలాగే చేసిరి. వారిలో చాలు. అనూప్ గారు, మీ ఫోన్ కొద్ది సిగ్నల్లో లేదు, కొద్ది వాయిస్ కట్ అవుతుంది. కాబట్టి సిగ్నల్లో ఉన్న వాళ్ళు దయచేసి సహకరించండి చదవడానికి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో ఎదుటికి వెళ్ళాడు మోషే. వెళ్ళి అహరోను ఇద్దరు కూడా అక్కడ తన కర్ర పడేసినప్పుడు ఆ కర్ర పడేయగనేది సర్పమైపోయింది. అప్పుడు 11వ వచనంలో ఫరో కూడా తన విద్వాంసులను మంత్రాజ్ఞులను కూడా పిలిపించి ఐగుప్తు శకునగాండ్రు కూడా మంత్రముల చేత కూడా అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమైన గాని అహరోను కర్ర వారి కర్రలను కూడా మింగివేయగా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అహరోను కర్రలన్నీ కూడా ఎందుకు మింగేసిందండి? ఇప్పుడు ఎవరిలో శక్తి ఉంది? అహరోనులో వేసిన కర్రలో దేవుని శక్తి ఉంది. కాబట్టి దేవుని శక్తి ఏం చేసిందంటే ఆ కర్రలన్నీ కూడా మింగేసింది. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటే పాయింట్. ఇప్పుడు మంత్రాజ్ఞులు వేసినది, వాళ్ళు కూడా మంత్రాలతో కొన్ని రకాలైన మెజిషన్స్ కొంతమంది అక్కడ వ్యక్తులు ఉపయోగించి రకరకాలైన వాళ్ళు చేశారు ప్రయత్నాలు. కానీ ఎవరి ప్రయత్నము ప్రాముఖ్యంగా ఎంచబడిందంటే మోషే చేతిలో ఉన్న కర్ర వాళ్ళందరి యొక్క కర్రలను మింగేసింది. ఎప్పుడైతే వాళ్ళందరి యొక్క కర్రలు మింగేసిందో ఇప్పుడు వాళ్ళు దేవుని శక్తిని తెలుసుకుంటున్నారు. కానీ ఫరో హృదయము కఠినమైపోవడం కారణాన్ని బట్టి అతడు జనులను పోనివ్వలేదని అక్కడ లేఖనాలు చెప్తున్నాయి. ఈ దినాల్లో నేను ఒక విషయం చెప్తున్నాను. దేవుడు కార్యం చేయడానికి దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఒక ఉద్దేశాన్ని, దేవుడు ప్రణాళికను కలిగి ఉంటాడు. కానీ ఆ సమయం రాకముందే మనమేం చేస్తున్నామంటే దేవుడికి అవకాశం ఇవ్వకుండా మనమే ఏం చేస్తున్నామంటే ఇలాంటి గారిడి లాంటి వాళ్ళ దగ్గరికి మనం పరుగులెడుతూ ఉన్నాం. వాస్తవానికి మీకు ఇలాంటి గాడి వాళ్ళు చెప్పాలంటే ఈ దినాల్లో చాలామంది కూడా తాయితులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతున్న వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవాలంటే చాలామంది క్రైస్తవులు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, బాప్తిసం పొందుకున్నావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు,
ఇంతగా దేవుని సన్నిధికి వెళ్తూ కూడా దేవుని శక్తిని అంతగా తెలుసుకోలేని దేవుని శక్తిని ద్వారా కార్యాలు పొందుకోలేని దుర్భాగ్యమనే స్థితిలో మనం ఉన్నట్లయితే అంతకన్నా పరిస్థితి వేరేగా ఉంటుందన్నమాట అండి. కాబట్టి దేవుని పిల్లలముగా మనం గమనించాలి. చాలా మనం దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని పిల్లలముగా దేవుని మీద ఆధారపడవలసింది. దేవుడు శక్తి లేనోడా? ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం వెళ్ళడం వల్ల ఏమర్థమవుతుంది? అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదు. దేవుని శక్తి మీద నీకు నమ్మకం లేదు. ఏండి దేవుడు ఇంకెలా చేస్తాడు నీ జీవితంలో కార్యాలు చెప్పండి? దేవుడి మీద నువ్వు ఆధారపడాలి కదా! దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి కదా! దేవుడు అద్భుతం చేసే వరకు నువ్వు ఆధారపడాలి కదా! ఇలాగా మనుషులను కలవరపరుస్తూ, ఇబ్రాంతిపరిచే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎంతవరకు నువ్వు అలాగ నడవడం అనేది సమంజసకరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కృపలో మనం ఈ భూమి మీదకి వచ్చాము. దేవుడు కృపలో మనల్ని ఈ భూమి మీద నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వాటిని అనుసరిస్తూ ఉంటే, వాటిని వెంబడిస్తూ ఉంటే దేవుడికి బాధ కలగదా చెప్పండి? దేవుడు బాధపడ్డా ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. సౌలు దేవుని కృప నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కర్ణపిశాచు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. సమూయేలు చనిపోయాడు, దేవుని స్వరం నాకు కొదువైపోయింది, నాకు చెప్పేవాళ్ళు లేరు అని కర్ణపిశాచు గల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అతను విచారణ చేస్తాడు బైబిల్ గ్రంథంలో. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేవుడు అతను హెచ్చరిస్తాడు, దేవుడు అతను బుద్ధి చెప్తాడు. కాబట్టి నేను ఒక విషయాలు చెప్తున్నాను ఏమిటంటే, ఈ యొక్క ఉదయకాలంలో నీవైనా నేనైనా సరే దేవుని శక్తి మీద సంపూర్ణంగా ఆధారపడాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని శక్తి ఏం తక్కువ కాలేదు. దేవుడేమి తక్కువ కాలేదండి. దయచేసి నేను మరలా చెప్తూ ఉన్నాను, వాటి మీద వీటి మీద ఆధారపడి దేవుని శక్తిని గనక నువ్వు అనుమానించినట్లుగా ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డడుగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే దేవుడు చాలా బాధపడతాడు. చాలా మంది కూడా సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించరని వాక్యంలో ఉంటుంది. చాలా మంది కూడా ఈ రోజున ఎందుకంటే మాకు అక్కడికి వెళ్తున్నాం కానీ ఏం జరగట్లేదు. ఏం జరగాలి? ఈ భూమి మీద దేవుడు మనల్ని పెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకు ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకేం చేయాలి దేవుని జీవితంలో? లేదు, నాకు వెంటనే కార్యం జరిగిపోవాలి, వెంటనే నాకు అది జరిగిపోవాలి, వెంటనే ఇది నాకు అయిపోవాలి, వెంటనే అయిపోతుంది. ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. విత్తనం వేసిన వెంటనే ఫలం వెంటనే వచ్చేస్తుందండి? చెప్పాలి మీరు ఎవరైనా. రాదు. కనీసం వరి పంట వేస్తే 3 నెలల సమయం తీసుకుంటుంది కదా. మరి దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు కూడా దేవుడు తన సమయంలో దేవుడు జరిగిస్తాడండి. మనం ఎందుకు కంగారు పడిపోవడం? మనం కంగారు పడిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇలాంటి గాడి లాంటి సీమోను లాంటి వాళ్ళ మీద ఎందుకు మనం ఆధారపడడం? ఈ రోజున చాలా మంది కూడా దేవుని యొక్క మహిమకు ఎవరు కూడా తను సమర్పించుకోవడం లేదు ఈ రోజున. చాలా బాధాకర విషయం. కాబట్టి ఈ రోజున దేవుని శక్తి మీద ఆధారపడకుండా, దేవుని శక్తి మీద నువ్వు ఆనుకోకుండా వాటి మీద నువ్వు అనుసరిస్తే అది ఎంతవరకు నీకు మంచిది? కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి. రెండో విషయం ఏంటంటే, దేవునికి చూపవలసిన గౌరవం మర్యాదలు మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సిన మర్యాదను దేవునికి మనం ఇవ్వాలి. ఆ విషయంలో నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ గాడివాడు సీమోను ఏం చేస్తున్నాడో తెలుసా? ముందుకు వెళ్దాం కొత్త. ముందుకు వెళ్ళి అదే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఫిలిప్పు చదవండి. సమరయ్య పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. చాలండి. తర్వాత 12వ వచనం కూడా
10వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించియు యేసుక్రీస్తు నామమును గురించియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. ఆమేన్. చాలండి. థ్యాంక్ యూ. ఎవరో ఫోన్ మ్యూట్లో పెట్టలేదు, ఒకసారి మ్యూట్లో పెట్టండి మిగతా వాళ్ళు. మంచిది. దేవుని పిల్లలముగా మనం గమనించినట్లయితే ఇక్కడ పిలుపుకుని సీమోనుకునే వ్యత్యాసం మనం చూస్తున్నాం. పిలుపు ఏం చేస్తున్నాడంటే దేవుని సువార్తను, క్రీస్తును ప్రకటిస్తూ వెళ్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నాడు. కానీ సీమోను ఏం చేస్తున్నారు తెలుసా? తన యొక్క మహిమలు, నేనెంత గొప్పోణ్ణి, నేను ఎద చేయగలను, నాలో చాలా శక్తులు ఉన్నాయి కాబట్టి ప్రజలు విభ్రాంతి పరిచేలాగా తన్ను తాను గొప్పవాడిగా చేస్తున్నాడు. అదే 9వ వచనం మనం ఇందాక చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం 9వ వచనంలో, సీమోను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారిడి చేచు తానెవడు ఒక గొప్పవాడని చెప్పుకొనుచు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే తను గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. అసలు వాస్తవానికి సీమోనేమో తన్ను తాను గొప్పవాడిగా చేసుకుంటున్నాడు. కానీ పిలుపు ఏం చేస్తున్నాడంటే క్రీస్తును కూర్చి గొప్పవాడిగా, నేను కాదు, ఈ కార్యాలు నా ద్వారా జరగట్లేదు, నాలో ఉన్న క్రీస్తు ద్వారా ఆ క్రీస్తు యొక్క మహిమను అతను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలముగా మనము గమనించాలి. మనము క్రీస్తే గొప్పవాడిగా మనం ఎంచాలి. క్రీస్తే ఈ కార్యం చేశారని మనం ఎంచాలి. కానీ ఈ రోజున బాధాకర విషయం ఏంటంటే చాలా మందిరాల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా మందిరాల్లో ఏదైనా ఒక స్వస్థత జరిగింది అనుకోండి, ఒక ఫోటో వేసేస్తున్నారు. ఆ పాస్టర్ గారికి ఒక ఫోటో వేసేస్తున్నారు. ఈయన అద్భుతాలు చేసేవాడు, ఈయన ద్వారా ఇన్ని లయం అయిపోతున్నాయి అని ఆ మహిమంతా క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే ఆ వ్యక్తులు చెందుతుంది. అసలు మనుషులకు చెందాల్సిన మహిమ వెళ్ళకూడదు. ఈ మహిమ దేవునికి చెందాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? దయచేసి మీ యొక్క ఎక్కడెక్కడైతే మీరు పరిచర్యలు చేస్తూ ఉన్నారో, ఏ స్థలాల్లో అయితే మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో, ఒక సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు ఒక దైవికమైన కార్యం చేసినప్పుడు ఎప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి. నా ద్వారా జరిగింది అని చెప్పొద్దు. నా సొంత చేతులతో నేను ప్రార్థన చేయడం ద్వారా, నేను ఉపవాసం ఉండడం వల్ల ఇలా జరిగింది అని చెప్పొద్దు. అంటే నా ద్వారా అంటే ఆ క్రెడిట్ మనకు చెందుతుంది, కానీ దేవునికి చెందాలి మహిమ. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ద్వారా ఇతను బాగు చేయబడ్డాడు, దేవుడు ద్వారా ఆ ప్రభు ద్వారా ఇతను కళ్ళు తెరుచుకోగలిగాడు, ప్రభు ద్వారా ఇతను కుంటివాడి నుండి ఆ యొక్క స్వస్థతను పొందుకున్నాడు, గుడ్డివాడి నుండి స్వస్థత పొందుకున్నాడు, ఆ ప్రభు వల్లే ఈ కార్యం జరిగింది అని మనం క్రీస్తునే ప్రాముఖ్యంగా ఎంచాలి తప్ప మనల్ని ఎప్పుడూ కూడా ఏ మాత్రము కూడా మనల్ని మనం హెచ్చించుకునే గుణము మనలో ఉండకూడదు. హెచ్చించుకునే గుణం నీలో వస్తుందంటే సాతానుడుగాడు నీలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. గర్వం నీలో ఉన్నదంటే సాతానుడుగా నీలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైందా కాబట్టి దేవుని పిల్లలుగా నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే మనలో సాతానుడు ఉండకూడదు, కానీ దేవుడు ఉండాలి, క్రీస్తు ఉండాలి. కాబట్టి సీమోను తన్ను తాను గొప్పవాడిగా ఎంచుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ పిలుపు ఏమి గొప్పతనాన్ని ఆశించలేదు, కానీ క్రీస్తే గొప్పవాడిగా అతను ఎంచాలని కోరుతున్నాడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి వారిగా మనం ఉన్నామా ఈ రోజున? ఇది నా వల్ల జరిగిందండి, మీరు మా దగ్గరికి రండి, మీరు మా మందిరాలకి రండి, మా దగ్గరే జరుగుతాయి, ఇంకెక్కడ జరగవు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఈ రోజున? మరి దేవుడు ఏమవుతున్నాడండి? దేవుడు ద్వారా జరుగుతున్నాయి అని చెప్పుకోవాలి మనం. దేవుడు ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి అని మనం చెప్పుకోవాలి ఈ రోజున. కానీ మనం అది చెప్పుకోవడం లేదు కదా. మనల్ని గొప్పవారు చేసుకుంటున్నాం, మనల్ని హైలైట్ చేసుకుంటున్నాం. నేను ఇది చేశాను, నేను చేయకపోతే ఇది జరగకపోదును అని అనుకుంటాం మనం. మరి దేవుడు అనుకుంటాడు, నేను బాగు చేయకపోతే దేవుడు కృపలో దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనం బాగు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నిజంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి, మొదటి వచనం చదవండి ఒకసారి.
అధికారం ఎలా వచ్చిందో అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు మన గొప్పలని చెప్పుకుంటున్నామే, ఎవరి ద్వారా వచ్చింది అసలు అధికారం? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన అక్కడి నుండి లేచి యూదయ పాత్రములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. మత్తయి ఆయన సువార్త తన 10వ అధ్యాయమేనండి మీరు చదివేది? 1వ వచనం. సారీ అండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఉమ్. పవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవుడు ఇచ్చాడండి అధికారం. ఇక్కడ అథారిటీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ రోజున ఫిలిప్పు గారికి ఆ అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, క్రీస్తును గూర్చి అతను ప్రకటిస్తున్నాడు. క్రీస్తు నామములు అద్భుతాలు చేస్తున్నాడు అతను. ఈ రోజున మనకి అథారిటీ ఎలాగొస్తుంది? ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి బాగవుతే చాలు, నాలో ఏదో మహిమలు ఉన్నాయని వాడు అప్పుడే గుడిపెడేస్తున్నాడు చాలామంది. నీలో మహిమ లేదు, మనలో ఏమీ లేదు. దేవునిలో ఉంది శక్తి. ఆ దేవుడే మనల్ని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నామములు మనల్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆయన పాత్రగా మనల్ని వాడుకున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పు, అంతే తప్ప నీకేదో దేవుడు ఒక రకమైనది నాలో ఉన్నది, ఇంక నేను అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని దేవునికి మించిగా కీర్తి నువ్వు సంపాదించుకోవాలని కోరుకుంటున్నావా? అలాంటి ఆలోచన నీలో ఉండకూడదు. తగ్గించుకొని మనం ఈ భూమి మీద జీవించాలి. అంటే మనం ఎవరైనా సరే ఎదుట ఎంత తగ్గించుకుంటే అంత గొప్పవాడిగా మనం కనబడతాం. చాలామందికి తగ్గింపు ఉండదు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యేసుప్రభు కూడా ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడే. చూడండి ఆ వచనాలు ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 26 నుంచి చదువుదాం. మీలో అలా ఉండకూడదు. ఉమ్, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఉమ్, మీలో ఎవడు ప్రియుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఉమ్, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని ఉమ్. పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదయం ధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారా దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? 25వ వచనంలో అంటాడు యేసు ప్రభు వారు, యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. ఓకే, అయితే మీరు అలాగ ఉండకూడదు. మీరు అధికారం చేసేవారిగా ఉండకూడదు అండి. ఇప్పుడు దేవుడు మన మీద అధికారంగా ఉన్నాడండి. మనం దేవుని మీద అధికారం ఎలా చేస్తాం? ఓకే, మన పైన అధికారం ఉన్నాడు కాబట్టి మనం తగ్గించుకొని ఉండాలి. అంటే మనము బిల్డప్ ఇవ్వకూడదు, మనము మన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు. ఇది దేవుని వల్ల జరిగినది, ఇది దేవుని యొక్క మహిమార్థం జరిగినది అని మనం దేవుణ్ణే ఎచ్చాలి. కాబట్టి మన మీద ఒక అధికారం ఉన్నాడు కాబట్టి మన మీద దేవుడు ఒక అధికారిగా నియమించాడు మనల్ని. దేవుడి అధికారము కింద మనం ఉన్నాము కాబట్టి మనం తగ్గించుకోవాలి. మన శక్తి అపరిమితమైనది, దేవుని యొక్క శక్తి ఎంతో బలమైనది కాబట్టి ఆ విషయాన్ని, మన శక్తి కొద్దిగానే ఉన్నది కానీ దేవుని శక్తి చాలా అపరిమితమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీలో గొప్పవాడుగా ఉండాలనుకున్నవాడు తగ్గించుకోవాలి మొట్టమొదటిగా. అబ్బే నేను చాలా డిగ్రీలు చేశానండి, ఎవరికి కావాలి నీ డిగ్రీలు? నేను కలెక్టర్నండి, అయితే నేను ఐపీఎస్ అండి, అయితే నువ్వెవ్వరో అయినా సరే, నువ్వు ఐపీఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, వాట్ ఎవర్ ఎవరైనప్పటికీ దేవుడి ముందు అందరూ కూడా ఆయన ప్రభుత్వం ముందు, ఆయన అధికారం ముందు మనం తగ్గవలసిన వారమై ఉన్నాం. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు కదా, మనము తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది అంటాడు. ఎందుకని బాప్తిస్మ ఇచ్చి యోహాను అంతగా తగ్గించుకున్నాడు? స్త్రీలందరిలో కూడా యేసు ప్రభు అన్నాడు,
స్త్రీలు కనిన వారందరిలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు పుట్టలేదని మీతో చెప్తున్నానంటాడు. అంత గొప్పవాడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నేను అర్హును కాను అని అంటున్నాడు. ఈ రోజున మనకు కొద్దిగా వాక్యం వచ్చిందనుకోండి, మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఏండి, మనం కొద్దిగా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్న మనల్ని ఎవరు పట్టుకోలేరు. అంటే ఏమవుతుందంటే మనలో ఒక హెచ్చింపు లాంటి గర్వం ఏర్పడుతుంది. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే, మనం ఎంత ఎదిగినప్పటికీ దేవుడి దగ్గర ఒదిగే జీవితం మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మనకున్న దాన్ని బట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకు పరిచర్య చేయడానికి వచ్చారని చెప్పాడు ఆయన. ఆయన దేవుడై ఉండి ఆయన తను తాను తగ్గించుకుని ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. 4వ వచనం చదువుదాం ఒకసారి. మీలో ప్రతివాడును సొంత కార్యములే మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగినుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునెను. దేవుడే తగ్గించుకున్నాడు. మరి నువ్వు తగ్గించుకోవడానికి ఏమవుతుంది? అంటే నీ బిల్డప్లు ఎందుకు అయిపోతున్నాయి ఎక్కువ? నేను అది చేస్తాను ఇది చేస్తానని ఎందుకు బిల్డప్లు చెప్పుకోవడం? దేవుడే తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని ఒక సాధారణమైన వ్యక్తిగా ఆయన జీవించాడు కదా. ఈ రోజున మనము దేవుని పిల్లలకు ఎలా జీవిస్తున్నాం? ఇగో ఈ గారెల లాంటి సీమోన్ లాంటి ఆత్మ నీలో ఉన్నదేమో, యేసు నామములో ఈ దినము వెళ్ళిపోవునుగాక. ఆమేన్. వాడు హెచ్చించుకుంటున్నాడు. వాడు గొప్పవాడిగా చెప్పుకుంటున్నాడు. వాడిని హెచ్చించుకుంటున్నారు దేవుని బిడ్డలారా. మనం అలాగ ఉండకూడదు. దేవుని పిల్లలముగా మనల్ని మనము తగ్గించుకుని రిక్తునిగా యేసు ప్రభు ఈ భూమి మీద ఎలా బ్రతికాడో అలాగ మనం జీవించాలి. అలాగ మనం బ్రతకాలి. అలాగ జీవిస్తేనే అది క్రైస్తవము. అలా జీవిస్తేనే మన దేవుని పిల్లలుగా చేయబడ్డాం. అంతే. మనం హెచ్చించుకోవాలని గర్వం నీలో ఉంటే సాతానుడు అనమాట. సాతాను ఎందుకు పడదోయబడ్డాడు కిందకండి? వాడి గర్వమే కదా వాడిని నడిచింది. గర్వమే కదా వాడిని నాశనాన్ని నడిపించింది. నాశనానికి ముందు ఎప్పుడు కూడా గర్వం ఉంటుందంటండి. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. దయచేసి మీలో గర్వాలు ఉంటే తగ్గండి. మిద్దెల మించి కిందకి దిగండి. దేవుడి సన్నిధిలో మోకాలు వేయండి. తగ్గించుకోండి. మీ పదవులు బట్టి, మీకున్న ఉద్యోగాలు బట్టి హెచ్చించుకోవద్దు. తగ్గించుకుని దీన స్థితిలో దేవుడి దగ్గర బ్రతకగలిగితే దేవుడు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. దేవుడు హెచ్చించాలి మనల్ని, మనం హెచ్చించుకోకూడదు. మీకు విషయం పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని హెచ్చించాలి, మనము హెచ్చించుకోకూడదు. ఆ విషయాన్ని మీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి గొప్పవాడు అవడానికి దేవుడు క్రమక్రమముగా అతను గొప్పవాడిగా చేస్తాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశముందున్నవాడే విత్తన వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడే వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఓకే, చాలా మందికి క్రమక్రమంగా అయితే లేట్ అయిపోద్ది. ఫాస్ట్ గారు స్పీడ్గా అయిపోవాలి. స్పీడ్గా అయిపోవాలి. అలా చేయడు దేవుడు. మనల్ని దేవుడు అంచెలంచెలుగా క్రమముగా దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. క్రమముగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి మనం క్రమముగా అభివృద్ధి పొందాలి తప్ప అంచెలంచెలుగా దేవుడు హెచ్చరిస్తాడు, విస్తరింపజేస్తాడు మనల్ని. ఇక్కడ ఇస్సాకును
అతనిని యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యాడు అని ఉంది బైబిల్‌లో. దేవుడు దీవించకపోతే నువ్వెలా గొప్పవాడవుతావు? ఈ రోజున చాలామంది ఏంటంటే దేవుడు దీవెన పొందుకోవాలనట్లేదు గానీ, నేను ఒకడిని నాశనం చేసి గొప్పవాడవ్వాలి. ఇదే కదా లోకంలో జరుగుతుంది. వాడు నా ముందు ఉండకూడదు. వాడిని ఏదో విధంగా నాశనం చేయాలి. వాడిని ఏదో విధంగా పాడు చేయాలి. అహం, గర్వం. నేను అందరికన్నా గొప్పవాడిగా కనబడాలి. నువ్వు అందరికందరికి గొప్పవాడిగా నువ్వు కనబడడం కాదయ్యా. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలి. దేవుడు నిన్ను హెచ్చించాలి. దేవుడు ఆ స్థాయిలో నిన్ను కూర్చోబెడతాడు. బానిసగా ఉన్న యోసేపుని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు చేశాడయ్యా అది. గొర్రెలు కాచుకుని గొర్రెలను వెంబడిస్తూ ఉన్న ఆ దావీదును తీసుకుని వెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడే, అది దేవుడి కార్యం. ఇదిగో ఫిలిష్తీయుల దేశములో ఆ గెరారు ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఆ ఫిలిష్తీయులందరి ముందు కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు అతడు గొప్పవాడయ్యాడు కదా. ఈ రోజున హెచ్చించుకునే గుణము నీలో ఉన్నదేమో. సీమోను లాంటి హెచ్చించుకునే గారి లాంటి వాడు సీమోను కలిగిన ఆ హృదయం నీకున్నదేమో. ఆ హృదయం ఇప్పుడే ఉంటే యేసు నామములో తగ్గించుకుని మోకరించి నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని గొప్పతనం చెప్పుకోకూడదు. మనల్ని వాడుకుంటున్న దేవుని గొప్పతనం చెప్పుకోవాలి. మన బిడ్డలను కాపాడుతున్న దేవుని గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఏండి ఈ బిడ్డలు ఎవరంటే దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు అని చెప్పాలి. ఈ గృహం ఎవరిదంటే దేవుడు నాకు అనుగ్రహించిన గృహం అని చెప్పు. ఈ ఈ ఈ యొక్క పని లేకపోతే ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? దేవుడు ద్వారా నేను పొందుకున్నానని చెప్పు. అంతే. నా సొంత జ్ఞానంతో నా సొంత ప్రయత్నాలతో నేను చేశాను. నువ్వు సొంత జ్ఞానం సొంత ప్రయత్నాలు దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎలా నిలబడతావు చెప్పండి. దేవుడు కాపుదల ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగానికి ఎలా వెళ్ళగలుగుతావు చెప్పండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు హెచ్చించుకుంటున్నారు. నాకు మందిరంలో ఒక స్పెషల్ సీటు వేయాలి, ఎందుకంటే నేను కలెక్టర్ని కాబట్టి అందరు నన్ను గౌరవించాలి. నువ్వెవడు గౌరవించడానికి? యేసయ్యని గౌరవించాలి. నువ్వు అందరిలాగే మోకరించి ప్రార్థన చేయాలంటే. నువ్వెవరివైనా కావచ్చు, ఓకే, నీ పదవి ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను, నీ పదవిని బట్టి గౌరవించుకో, నీ ఉద్యోగాన్ని బట్టి గౌరవించుకో, నీకున్న లేకపోతే ప్రార్థన శక్తిని బట్టి, లేకపోతే దేవుడిచ్చిన వాక్ చాతుర్యాన్ని బట్టి నువ్వు గర్వించుకో. దేవునికి స్తోత్రం చెప్పి ఇప్పుడు కూడా అలాంటి జీవితం మనకు కావాలి. హంబుల్నెస్ ఒబీడియంట్ మనం విధేయత కలిగిన బిడ్డలుగా ఉండాలి. మనం తగ్గించుకోవాలి. నిజంగానండి. ఎక్కడ తగ్గించుకుంటున్నామండి? ఎక్కడ తగ్గించుకుంటున్నాం మనం? దేవుడి మందిరంలో తగ్గించుకోవటం లేదు. దేవుడి దగ్గర తగ్గించుకోవడం లేదు. ఇంకెక్కడ మరి? నా పేరు చెప్పలేదు. నువ్వు ఇచ్చేది ఏదైనా సరే దేవుడు కనబడుతుందండి. నువ్వు పేరు రాయించుకుంటేనే పలానా వాళ్ళు అబ్రహాము గారు ఎంత ఇచ్చారు చెప్పాలా? తెలీదా దేవుడికి నువ్వు ఎంత ఇచ్చావో? ఇంకొక ఆయన అదిగో ఆ లైట్ నేను ఇచ్చి నా పేరు రాయించుకున్నాను, ఆ ఫ్యాన్ నేను ఇచ్చి నా పేరు రాయించుకున్నాను. పిచ్చోడా, నీ ఫ్యాన్ ఇచ్చి దేవుడికి దగ్గర ఆశీర్వాదం పొందుకోవడం లేదు నువ్వు. అక్కడ ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. మనము పేరు చెప్పుకొని దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. నిజంగా నువ్వు రహస్యంగా ఇస్తే అది ఎవరికి తెలియకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? కుడి చేతి ఎడం చేతికి తెలియకూడదని ఉంది. కానీ మనం ఏమంటామంటే అందరి ముందు నా పేరు చదవాలండి, అందుకే నేను మానేశాను కూడా అంటున్నారు. మారండి క్రైస్తవులు, దేవుని పిల్లలుగా మారండి. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ స్థితిగతులు మార్చుకోండి, మీ పద్ధతి విధానం మార్చుకోండి. మనం దేవుని ఎదుటి సన్నిధులు తగ్గించుకుని బ్రతకాలి. ఎస్, నీకు మంచి గృహం దేవుడు ఇచ్చారు, ప్రభు ఇచ్చారని చెప్పండి చాలు. గర్భఫలం ఇచ్చారు ప్రభు దయవల గర్భఫలం. ఈ బిడ్డలను దేవుడు దయవలని కలిగి ఉన్నాను. ఏదైనా సరే అందుకే పౌలు అంటాడు, మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. భోజనము చేసినాను, పానము చేసినాను, మరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చెయ్యండి. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యాలి. కాబట్టి ఈ రోజున చాలామంది కూడా వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. మన గొప్పతనం చెప్పుకోకూడదు. మనం దేవుణ్ణే గొప్పవాడిగా ఎంచాలి, మన దేవుణ్ణే గొప్పవాడిగా చేయాలి. కాబట్టి ఈ రోజున చాలామంది కూడా ఒక పాట వచ్చినా, లేకపోతే ఒక వాక్యం వచ్చినా,
లేకపోతే కొద్దిగా ఏదో అవగాహన వచ్చిన ఒక ప్రార్థన వల్ల కొత్త కార్యం జరిగితే చాలు. మనం చాలా గొప్పవారిగా మనల్ని మనం బయలుపరుచుకుంటున్నామే. మరి దేవుడేమైపోతాడు? కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికివ్వండి. దేవుని ముందు తగ్గించుకోండి. మీ కుటుంబాలను దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నానేంటంటే, దేవుడు ముందు మనమందరం కూడా తగ్గించుకొని జీవించినట్లయితే మనమందరం కూడా దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. తన కృపలో దేవుడు వాడుకుంటాడు. అటు కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.